వెల్కమ్ టు పాయింట్ డికోడెడ్. ఏసీఏ అంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. గతంలో రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు విభజన జరగడానికన్నా ముందు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అలాగే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అని చెప్పి రెండు అసోసియేషన్లు ఉన్న రెండవ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ గతంలో ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఆ తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏసీఏ అలాగే తెలంగాణ రాష్ట్రానికి హెచ్సీఏ అని చెప్పేసి రెండు అసోసియేషన్లు ఏర్పడిన పరిస్థితి మనం చూసాం. అయితే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దేశానికి ఎంతమంది క్రికెటర్లను అందించిందో తెలియదు, కానీ కాంట్రవర్సీలను మాత్రం రెగ్యులర్ ఇంటర్వెల్స్లో అందిస్తుంది అన్నది మాత్రము ఖచ్చితంగా మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వం మారిన ప్రతిసారి అక్కడ జరిగే పరిణామాలు, ఆ పరిణామాల కారణంగా అక్కడున్న ప్లేయర్లకు జరిగే అవమానాలు అన్నది మనం మాట్లాడుతూనే ఉంటాం. అందులో భాగంగానే గత ప్రభుత్వ హయాంలో హనుమవిహారీ డైరెక్ట్గా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి రాజీనామా చేసి మరీ వేరే రాష్ట్రానికి వెళ్ళడానికి ప్రయత్నం చేసిన సందర్భాలు మనం చూసాం. ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వాళ్ళు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి దేశానికి ఆడిన వాళ్ళ సంఖ్య కూడా మనకు రెగ్యులర్ కనిపిస్తూనే ఉంటుంది. ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కొద్దిమంది దేశానికి ఆడుతున్నా సరే వాళ్లకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి కనెక్టివిటీ లేకపోవడం అన్నదే అక్కడ జరుగుతున్న పరిణామాలకు ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పాల్సి వస్తుంది. ఇక ప్రభుత్వం మారింది, ఇప్పుడు పరిస్థితులు మారుతాయని అందరూ భావించారు. గతంలో విజయసాయిరెడ్డి కనుసన్నల్లోనే మొత్తం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నడుస్తోంది అన్న ఆరోపణల నుంచి ఇప్పుడు కేసినేని చిన్ని దీనికి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో మార్పు వస్తుంది అనుకున్నారు. సానా సతీష్ ఎవరైతే లోకేష్కి సన్నిహితులుగా ఉంటారో ఆయన కూడా ఇందులో భాగస్వామిగా మారేటప్పటికీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఓ వెలుగుతుంది అని అందరూ అనుకున్నారు. చాముండేశ్వరినాథ్ లాంటి దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క క్రికెటర్ని కలవగలిగే, సచిన్ టెండూల్కర్తో డైరెక్ట్గా మాట్లాడగలిగేంత కెపాసిటీ ఉన్న అలాంటి పర్సన్స్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్తో కలిసి నడుస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంకెంతోమంది దేశ క్రికెట్కి వెళ్తారు అని అందరూ అనుకున్నారు. ఇంటర్నేషనల్ టీమ్స్లో మన వాళ్ళు కూడా ప్రాతినిధ్యం వహిస్తారు అందరూ భావించారు. కానీ ఇప్పుడు మరొకసారి ఆంధ్ర క్రికెట్ అసోసియేషను దీనికి వేదికగా మారింది. కాంట్రవర్సీకి క్రియేటివ్గా సెంటర్గా మారిన నేపథ్యంలో మనం చూస్తున్నాం. ఇది మరొకసారి దీని మీద డిస్కషన్ జరుగుతుంది అన్నది మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏంటి ఆ వివాదం ఏంటి, ఆ వివాదానికి సంబంధించిన అంశాలు మనం మాట్లాడే ప్రయత్నం చేసే క్రమంలో మొదటి క్వశ్చన్ మనం చూద్దాం. ఏసీఏలో ప్రస్తుతం ఒక వివాదం నడుస్తుంది. ఆ వివాదం ఏంటి అన్నది మనం చూడాలి. ఆ వివాదం అన్నది రెండు పార్ట్స్లో మనకు కనిపిస్తుంది. మొదటిది మనకు కనిపిస్తున్న మొదటి వివాదము ఖచ్చితంగా ఫినాన్షియల్ సంబంధించిన వివాదం. అక్కడ ఉన్న నిధుల దుర్వినియోగము, ఆ దుర్వినియోగం జరిగే క్రమంలో అక్కడున్న అధికారుల పాత్ర, అవన్నీ కూడా మనకు డిస్కషన్లో పాయింట్గా మారుతుంది. అదే సందర్భంలో 70 ఏళ్ల ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చరిత్రలో ఎప్పుడూ లేని ఒక సమస్య ఇప్పుడు అక్కడున్న ఉద్యోగులను పట్టిపీడిస్తుంది. అదే ఉద్యోగ భద్రత లేకపోవడం. కేసినేని చిన్ని అలాగే సానా సతీష్ ఎప్పుడైతే దీన్ని టేక్ ఓవర్ చేసుకుని అప్పటి నుంచి జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో పదుల సంఖ్యలో అక్కడ ఉద్యోగులకు బూస్టింగ్ ఆర్డర్స్ దొరుకుతున్నాయి. దానికి ప్రతి ఒక్కరూ ఒక్కొక్క అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 2024లో విజయసాయిరెడ్డి దీన్ని నిర్వహించిన తర్వాత 2025లో కొత్తగా మరొకసారి కార్యవర్గం ఏర్పడింది. అందులోనూ ఎవరైతే ఇప్పుడున్న ప్రస్తుత కమిటీ ఉందో ఆ కమిటీ విజయ దుందుబి మోగించింది. ఆ తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు మారతాయనుకున్నారు, క్రికెట్కి మరింత ప్రాధాన్యత దొరుకుతుంది అనుకున్నారు. కానీ అక్కడ సిచ్యువేషను పూర్తి స్థాయిలో మారిపోయింది. అందులో భాగంగానే కొన్ని అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఇక దీని నేపథ్యంలో మనము ఈ వివాదానికి సంబంధించి కొన్ని పాయింట్స్ మనం గమనించాల్సి ఉంది. ఆ గమనం ఏంటంటే గత ఏడాది చివరిలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, అందులో ముఖ్యంగా వైజాగ్ సంబంధించిన స్టేడియంకు మరమ్మతుల పనులు జరిగాయి. గత ప్రభుత్వంలో దాన్ని పట్టించుకోలేదు అనే నేపథ్యము, దానికి వైఎస్ఆర్ పేరు ఉండడము, దాన్ని తొలగించిన పరిస్థితుల్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రక్షాళన జరుగుతోంది. అందులో భాగంగానే కొన్ని మరమ్మతులు చేశారని చెప్పి దాదాపుగా 70 కోట్ల రూపాయలని దాని మీద ఖర్చు పెట్టిన పరిస్థితి ఉంది. ఆ 70 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఖచ్చితంగా ఆ నిధులను విడుదల చేయాలి. ఆ విడుదల చేసే క్రమంలో కొద్దిమంది ఇంజనీరింగ్కి సంబంధించిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగులు జరగని పనులకు, చేయని పనులకు బిల్లులు పెట్టాలి అంటే మేము సంతకాలు పెట్టమని చెప్పి వాళ్ళు భీష్మించి కూర్చున్నారు. దీంతోనే అసలు సమస్య మొదలైంది అన్నది మనకు వినిపిస్తున్న విశ్లేషణ. ఆ 70 కోట్లకు సంబంధించిన పనులు ఎక్కడ జరిగాయి, ఎలా జరిగాయి, దానికి సంబంధించిన ఆర్డర్స్ ఏంటి, దానికి సంబంధించిన కొటేషన్స్ ఏంటి, వాటిని ఏ పద్ధతిలో మీరు వాళ్ళకి అప్పగించారు గుత్తేదారులకు, వాళ్ళు ఎలా కంప్లీట్ చేశారు, కంప్లీట్ చేసిన తర్వాత ఇంజనీరింగ్ విభాగం వాళ్ళు దానికి సిగ్నేచర్లు పెట్టాల్సిన నేపథ్యంలో, అప్రూవల్స్ ఇవ్వాల్సిన నేపథ్యంలో వాళ్ళ ప్రమేయం లేకుండా జరిగిన ఆ పనులకు, అసలు జరగకుండానే వచ్చిన బిల్లులకు వాళ్ళు సంతకాలు పెట్టమని చెప్పడం అన్నది అక్కడ సమస్య వచ్చేసింది.
దీంతో వెంటనే అధ్యక్షుడి సొంత కంపెనీకి సంబంధించిన ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ పనులను పూర్తి చేసి ఆ బిల్లులను క్లియర్ చేసే పనిలో పడ్డారు. దాన్ని అర్థమైన ఏసీఏకి సంబంధించిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్లను వెంటనే తొలగింపమన్నది ప్రారంభమైపోయింది. అది కూడా ఎలా అంటే మొత్తం అందరినీ రాజీనామా చేయమని చెప్పి వాళ్ళకు ఒక మెయిల్ వెళ్ళింది. ఇంజనీరింగ్ విభాగం మొత్తం అందరూ అక్కడి నుంచి రాజీనామా చేయాల్సిందే అని చెప్పేసి చెప్పారు. దీనికి కూడా ఒక పాయింట్ని తీసుకొచ్చారు. ఆ పాయింట్ ఏంటంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో జరిగే ప్రతి కన్వర్జేషను, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో జరిగే ప్రతి ట్రాన్సాక్షను, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన ప్రతి అంశము అది వేరే వాళ్లకు చేరుతోంది అన్నది ఆరోపణ. అక్కడ ఉన్న ఉద్యోగులే లోపల జరుగుతున్న ప్రతి అంశాన్ని బయట వాళ్లకు చేరవేస్తున్నారు. దాన్ని మెసేజ్ల ద్వారా, మెయిల్ల ద్వారా, ఫోటోల ద్వారా పంపిస్తున్నారన్నది వినిపించిన ఆరోపణ. దీంతో విశాఖ సైబర్ క్రైము రంగంలోకి దిగింది. అందరు ఉద్యోగులకు సంబంధించిన ఫోన్లు, వాళ్ళకి సంబంధించిన మెయిల్స్ వాటన్నిటిని కూడా యాక్సెస్ చేయడం స్టార్ట్ చేసింది. అలా దాదాపుగా 50 మంది ఉద్యోగులకు సంబంధించిన ఫోన్లు, మెయిల్స్ ఎప్పుడైతే యాక్సెస్ చేయడం స్టార్ట్ అయిందో అప్పుడు కొత్త సమస్య ప్రారంభమైపోయింది. ఎందుకంటే ఫోన్లు కానీ ఏదైనా సరే తీసుకున్న తర్వాత కొద్ది సమయంలో ఇవ్వాలి, బట్ అవి లేట్ చేస్తుండడంతో వాళ్ళు టెన్షన్ పడ్డం అన్నది ప్రారంభమైపోయింది. ఆ నేపథ్యంలోనే ఎవరెవరైతే ఇప్పటిదాకా ఉద్యోగాలు తీసేశారో వాళ్ళందరూ కూడా డిస్కషన్ చేయడం అన్నది స్టార్ట్ చేసేశారు. అందులో దాదాపుగా 4 రోజుల పాటు ఆ ఫోన్లు తీసుకోవడము, వీళ్ళ తరఫు నుంచి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ తరఫు నుంచి మాట్లాడుతున్న అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో ఆ లాయర్ హుస్సేన్ ఎవరైతే ఉన్నారో ఆయనని బెదిరించడం అన్నది కూడా కనిపించేసింది. ఇక కేసులో ఉపసంహరించుకునేలా ఏసీఏలో కొందరు కీలకమైన నేతలు వీళ్ళ మీద ఒత్తిడి తెచ్చినట్టుగా కూడా మనకు చెప్తున్నారు. ఇక ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన అంశం ఇలా ఉంటే ఈ తర్వాత కోచింగ్ విభాగాన్ని కూడా తొలగించాలనే ప్రయత్నం జరుగుతోందన్నది మరొక మాట వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనకి థర్డ్ క్వశ్చన్ ఒకటి మనకు కనిపిస్తుంది. ఆ థర్డ్ క్వశ్చన్ వైసీపీ హయాంలో ఏసీఏలో జరిగిన పరిణామాలు ఏంటన్నది ఒకసారి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అంటే వైసీపీ హయాంలో కూడా ఏసీఏలో జరిగిన పరిణామాలు మనం చూసాము. చాలా ఆరోపణలు వినిపించాయి, అప్పుడు కూడా చాలా విమర్శలు వచ్చాయి. అన్నీ జరిగినా సరే, ఎలాంటి పరిస్థితులు అయినా సరే అక్కడున్న ఉద్యోగుల్ని ఒక్కరిని కూడా వాళ్ళు టచ్ చేయలేదు అని. వాళ్ళందరూ టీడీపీ హయాంలో ఉన్న వాళ్ళైనా సరే, ఏ హయాంలో ఎవరు రిక్రూట్ అయినా సరే వైసీపీలో వాళ్ళు ఎవరిని టచ్ చేయలేదు. కానీ ఒక్కసారి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరినీ టచ్ చేయడం అనేది స్టార్ట్ అయిపోయింది. అందులో ముఖ్యంగా ఈ మొత్తం కాంట్రవర్సీకి అనదర్ సెంటర్ పాయింట్ ఉంది. అతనే ఖాసిం, అటెండర్ ఖాసిం అనే వ్యక్తికి సంబంధించిన అంశం కూడా ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఒక సెంటర్ పాయింట్గా మారింది. కారణం ఏంటంటే తను ముస్లిం అవ్వడం వల్ల ఆయన వేషధారణ ఏదైతే ఉందో ఆ వేషధారణకు సంబంధించి ఏసీఏలో కొత్తగా తీసుకొచ్చిన రూల్స్ ప్రకారం వాళ్ళు ఖచ్చితంగా టీషర్ట్లు వేసుకోవాలన్న ఒక నిబంధన ఏదైతే ఉందో అది తను దాన్ని వ్యతిరేకించడం అన్నది కీలకమైన పాయింట్గా మనకు కనిపిస్తుంది. ఆయన తెల్ల చొక్కా తెల్ల ప్యాంటు వేసుకొని వస్తారు. అది నచ్చని కొద్దిమంది ఈ సభ్యులు, కమిటీలో ఉన్న సభ్యులు ఆయన ఖచ్చితంగా టీషర్ట్ వేసుకోవాల్సిందే, లేని పక్షంలో మీరు వద్దు అన్న దాంట్లో ఆయనకి తీసేశారు అన్నది, ఆయన్ని ఉద్యోగం నుంచి తొలగించారు అన్నది, ఆ తొలగింపుకు సంబంధించిన డిస్కషన్ జరిగింది అని. ఆ నేపథ్యంలో ఆయన గుండెపోటు వచ్చి ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత ఈ ఇష్యూ అన్నది అక్కడ మరొక టర్న్ తీసుకుంది. అంటే ఇలా చూస్తూ ఉంటే అక్కడ ఒక సమస్య కాదు, ఎన్నో సమస్యలు మనకు కనిపిస్తున్నాయి అన్నది. ఆ నేపథ్యంలోనే అసలు ఈ ఉద్యోగులు ఏంటి, ఉద్యోగులు ఎలా పనిచేసుకుంటారు అన్న దానికి సంబంధించి కూడా కొన్ని అంశాలు ఉన్నాయి. అయితే ఫైనల్ క్వశ్చన్కి వెళ్లే ముందు అక్కడ స్థానికులు కొద్దిమంది బీఆర్కే న్యూస్తో మాట్లాడారు. ఎందుకంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన అంశాలు కానివ్వండి, వాటికి సంబంధించిన ఆ వివరాలు మాట్లాడే క్రమంలో స్థానికులు మాట్లాడే మాటలు ఒకసారి మనం చూద్దాము. 2 బైట్స్ ఉంటాయి, ఒకసారి 2 బైట్స్ ప్లే చేయండి. ఆందోళనకు గురి చేస్తూ ఉంది. ఈ సందర్భంగా నేను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ని అలాగే ఏదైతే పర్యవేక్షిస్తున్న ఐసీసీని కూడా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఎంతమంది ఎక్కువ మందికి ఉపాధి కల్పించే అవకాశాలు చూడాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నానో, అదే సందర్భంలో ఎవరైతే ఈ అసోసియేషన్కి అధ్యక్షులుగా ఉన్న చిన్ని ఉన్నారో ఆ చిన్ని ఏదైతే వీళ్ళకి సంబంధించిన రాజకీయాలు చాలా పెద్ద ఎత్తున కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా
క్రికెట్ అసోసియేషన్లో రాజకీయాల జోక్యం అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. దీనివల్ల ఆటగాళ్ళని ఎవరైతే ఉన్నారో ఆటగాళ్ళని తీసుకునే దాంట్లో రాజకీయాలు చేస్తూ ఉన్నారో, అదే సందర్భంలో మ్యాచ్లు, రెమ్యునరేషన్ వీటన్నిటిలో కూడా భాగస్వామ్యం అవుతున్న పరిస్థితి ఉంది. దీనివల్ల అసలు క్రీడల మీదే బయట జనాలకి చాలా యావగింపు, వ్యతిరేకత, సరిగ్గా పద్ధతిలో లేవు అనే ఆందోళన కూడా కలుగుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి క్రీడా అభిమానులు, ప్రత్యేకంగా క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నది ఏంటి అనేసి అంటే, ఏదైతే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉందో సక్రమంగా నడిచే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. అదే సందర్భంలో ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళ సొంత లాభాల కోసం కాకుండా దాన్ని క్రీడా ఉత్సాహం, క్రీడల్లో స్ఫూర్తి నింపే విధంగా పనిచేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అదే సందర్భంలో ఉపాధి అవకాశాలు ఈ మధ్యకాలంలో చాలా సన్నగిలుతూ ఉన్నాయి. ఈ ఉద్యోగులకు సంబంధించి తొలగింపు చర్య అనేది చాలా తప్పుడు చర్య. అవసరమైతే ఇంకా ఉపాధి పెంచే అవకాశాలు ఏమున్నాయో వెతికి కూడా ఉపాధి కల్పించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. అసోసియేషన్ మీద ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏదైతే ఏసీఐ ఉంటా ఉందో, ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలు మొత్తం చూస్తూ ఉంటే ఈరోజు క్రీడల్లో కూడా రాజకీయాల్ని జోక్యం చేసి వాళ్ళ అనుకూల ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి ప్రయోజనం చేకూర్చే విధంగా ఈరోజు ఏసీఐ సభ్యులు వ్యవహరిస్తున్న తీరు మనకి కళ్ళకన్నట్టు కనబడతా ఉంది. ఈరోజు కొత్త ఉద్యోగాలు కల్పన చేయాల్సింది పోయి ఈరోజు అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులను ఏదో రకంగా పంపించి మేము మా అనుకూల సభ్యుల్ని నియమించుకోవాలనే దురుద్దేశంతో ఈరోజు వాళ్ళందరూ కూడా చేస్తున్నట్టు కనబడతా ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, మరోపక్క కేంద్ర ప్రభుత్వం కూడా మేము క్రీడలకు చాలా పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తాం, చాలా నిజాయితీగా ఆటలని ఆడిస్తా ఉన్నాం అని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ కింద గ్రౌండ్ రియాలిటీకి వస్తే ఈరోజు ఏసీఐ ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ వ్యవహరిస్తున్న తీరు ఈరోజు మొత్తం కూడా క్రీడాకారులకు అనేక నిరాశాన్ని మిగులుస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ ఘటన మీద స్పందించి ఆ కమిటీని మొత్తం కూడా రద్దు చేయడమో, లేకపోతే ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడమో చేసి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో జరుగుతున్న అవకతవకలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఆంధ్ర క్రికెట్ కేశినేని చిన్ని పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఆయన విజయవాడ ఎంపీగా ప్రతి ఒక్కరికి సుపరిచితులు. అంతేకాకుండా టీడీపీకి సంబంధించిన చాలా కీలకమైన నేతల్లో ఒకరుగా ఉంటారు. కానీ ఆయన మీద ఎప్పటికప్పుడు మనకు కాంట్రవర్సీకి సంబంధించిన పాయింట్స్ వినిపిస్తూనే ఉంటాయి. కొలకపూడి శ్రీనివాస్తో గొడవ గురించి మనం మాట్లాడినా, లేకపోతే తన అన్న కేశినేని నానికి సంబంధించిన అంశంలో మాట్లాడినా, ఉర్సా కంపెనీకి సంబంధించిన అంశంలో మాట్లాడినా, లేకపోతే ఇక్కడ ఇప్పుడు జరుగుతున్న ప్రతి ఒక్క అవినీతి ఆరోపణలకు సంబంధించిన ఎక్కడో ఒకచోట కేశినేని చిన్నికి దానికి కనెక్షన్ అన్నది కనిపిస్తూనే ఉంటుంది. దానికి సంబంధించిన డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది. అది అక్కడితో ఆగిపోతే బాగుండేది. రాజకీయాలతోనే దానికి ఫుల్ స్టాప్ పడితే బాగుండేది. కానీ అలా కాకుండా ఇప్పుడు దేశానికి క్రీడాకారులను అందించాల్సిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో అవే తరహా రాజకీయాలు అదే స్టైల్లో జరుగుతున్నాయన్నదే ఇప్పుడు వినిపిస్తున్న ముఖ్యమైన విమర్శ. దీని నుంచి బయటపడాల్సిన అవసరం ఖచ్చితంగా కూడే ప్రభుత్వానికి ఉంది. ఓవైపు ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించి ఒక చెడ్డ పేరు ఎప్పటికీ ఉంటుంది, మతపరమైన రాజకీయాలు చేస్తుంది. అని అలాంటి నేపథ్యంలో కాసిం అనే వ్యక్తి మరణానికి ఏసీఏలో తీసుకున్న నిర్ణయానికి సంబంధం ఉంది అనుకుంటే ఆ ప్రజలను మనము దూరం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని ఎంతమంది హెచ్చరించినా సరే అటువైపుగా ముందుకు వెళ్ళకపోవడం అన్నది ఒక కీలకమైన పాయింట్గా మనకు కనిపిస్తుంది. ఇప్పటికే కాసిం చనిపోయారు. అంతేకాకుండా ఎవరైతే దాదాపుగా 50 మంది ఇంజనీరింగ్కి సంబంధించిన ఉద్యోగులను ఇప్పటికే కేసుల పేరుతో ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంటే, వాలీబాల్ కోచ్ మరికొద్ది రోజుల్లో ఆయన రిటైర్ అవుతారు. ఆయన్ని కూడా రాజీనామా చేయించాలనే ప్రయత్నం జరుగుతుంది. ఆయన కూడా డైరెక్ట్గానే మాట్లాడుతున్నారు, నన్ను రాజీనామా చేయించడం వల్ల మీకు వచ్చే లాభం ఏం లేదు, కొద్ది రోజుల్లో నేనే రిటైర్ అయిపోతాను. కానీ అక్కడ ఇప్పటిదాకంట 75 సంవత్సరాల ఏసీఐ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దాదాపుగా 200 మంది ఉద్యోగాలు అక్కడ పోయినాయి అంటే ఆ నెంబర్ చూడగానే మీకు అర్థమైపోతుంది అక్కడ ఏ స్థాయిలో రాజకీయాలు నడుస్తున్నాయి అన్నది. అందులో భాగంగా కేశినేని చిన్ని, సానా సతీష్ ఇద్దరూ కూడా లోకేష్కి అత్యంత సన్నిహితులుగా మాట్లాడుతూ ఉంటారు. ఆ నేపథ్యంలో వీళ్ళు చేసే తప్పులు, వీళ్ళు వ్యవహరించే తీరు, వీళ్ళ వల్ల ప్రభుత్వానికి కూడా నష్టం జరుగుతుంది అన్నది మనకు అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ డిస్కస్ చేస్తుంది, ప్రతి ఒక్కరూ మాట్లాడుతుంది ఏంటంటే ఏసీఏలో అసలు ఏం జరుగుతుంది, ఈ ఏసీఏలో జరుగుతున్న పరిణామాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరుగుతుంది, 200 మంది ఉద్యోగులను తీసేయడం ద్వారా ఎలాంటి మెసేజ్ ఇచ్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ మొత్తం ఓవరాల్గా మనం చూసినప్పుడు ఏసీఏ అన్నది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కన్నా ఆంధ్ర కాంట్రవర్షియల్ అసోసియేషన్గా మారిపోయిందన్న అనుమానం కూడా చాలామందిలో వస్తుంది. ఇంతమందిని తీసేసేందుకు రీజన్ ఏంటి? రాజకీయాలను అక్కడ దాకా ఆపితే బాగుంటుంది, కానీ దాన్ని క్రీడల్లోకి తీసుకురావడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటన్నది ఇప్పుడు అందరికీ ఉన్న ప్రశ్న.
ఒకసారి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో ఉన్నారు, ఒకసారి తనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి ఏసీఏలో ఏం జరుగుతుంది, అక్కడ ఉన్న ఉద్యోగులు ఏమనుకుంటున్నారు, ఈ అన్సర్టనిటీ ఏదైతే ఉందో అది ఓవైపు క్రీడలపైన అక్కడ ఉన్న ఉద్యోగులపైన ఎలాంటి ప్రభావం చూపుతుంది. శ్రీనివాస్, ఏంటి ఏసీఏ అనగానే మనం ఎప్పుడూ చూస్తుంటాం ఏదో ఒక కాంట్రవర్సీ గురించి మాట్లాడుతుంటారు. ప్రభుత్వాలు మారితే అక్కడ ఉన్న కమిటీలు మారుతాయి కానీ కాంట్రవర్సీస్ మాత్రం వెరీ కామన్ అని. కానీ ఇప్పుడు మాత్రం ఇది చాలా డిఫరెంట్. ఉద్యోగులకు సంబంధించిన అంశం మీద మనం మాట్లాడుతున్నాం. 200 మంది ఉద్యోగులు తీసేశారని మనకున్న సమాచారం ఏంటి, మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి, అసలు ఏం జరుగుతుంది అక్కడ? కనీ విని ఎరగని రీతిలోని 75 ఏళ్ల చరిత్రలోని ఎప్పుడూ లేని విధంగా భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని ఎప్పుడూ లేని విధంగా వీళ్ళు చేసినటువంటి ఆగడాలు, ఒక ఎంపీ చేసినటువంటి అన్యాయము, దుర్మార్గము ఎంత దారుణంగా ఉంటుందని చెప్పేసి నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లోని జరిగినటువంటి ఉద్యోగులను తొలగింపులు చేయడం, ఇట్లాగే వీళ్ళు చేసినటువంటి ఆగడాలు చాలా దారుణంగా ఉన్నాయని తెలుస్తూ ఉన్నది. చాలా దుర్మార్గం, నీచము అని చెప్పొచ్చు. ఎప్పుడూ కూడా ఒక స్థానిక ఎంపీ, ఏదైతే విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఇప్పటికీ అనేకమైనటువంటి వివాదాల్లో చిక్కుకున్నటువంటి విషయం అందరికీ తెలిసిన విషయమే. ఒక పక్క తిరువూరు ఎమ్మెల్యే శాసనసభ్యుడు ఎవరైతే ఉన్నారో కొలుకుపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలోని కోట్ల రూపాయలు కూడా తీసుకున్నారని తెలిసినది మనందరికీ తెలిసిన విషయమే. అది బహిరంగంగా చెప్పినటువంటి విషయాలు కూడా అనేక సందర్భాలు ఉన్నాయి. ఆ సొంత అన్నయ్య నానితో కూడా కొన్ని గొడవలు కూడా ఉన్నాయి. సరే, ఇవన్నీ పక్కన పెట్టుకుందాం. కానీ ఈరోజు రాజకీయ జోక్యం చేసుకోవటం వల్ల, రాజకీయ జోక్యం ఉండటం వల్ల క్రికెట్ అసోసియేషన్ అనేది కనీ విని ఎరగని రీతిలోని గత 75 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ క్రికెట్ అసోసియేషన్ని ఎప్పుడు లేని విధంగా సెప్టెంబర్ నెల 2024వ సంవత్సరంలోని ఎక్కడైతే ఆ క్రికెట్ అసోసియేషన్ అనేది ఏర్పడిన తర్వాత, వచ్చిన తర్వాత, వైఎస్ఆర్సీపీ నుంచి వీళ్ళు తీసుకున్న తర్వాత 25వ సంవత్సరంలోని క్రికెట్ అసోసియేషన్లోని వీళ్ళు గెలిచినట్టు మొత్తం పూర్తిగా చూపెట్టారు. ఆ గెలిచినటువంటి సందర్భం చూస్తే కేశినేని చిన్ని ఎంపీ అధ్యక్షుడిగా, అది సానా సత్యేశ్వర అనే వ్యక్తి ఆ కార్యదర్శిగా ఈ ఎన్నిక జరిగిన తర్వాత అనేకమైనటువంటి మార్పులు, అనేకమైన దుర్మార్గాలు, దోపిడీలు నిరవలయంగా క్రికెట్ అసోసియేషన్ డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ స్టేడియంలోని ఎప్పుడు లేని విధంగా ఇట్లాంటి జరగటం అన్యాయం అని చెప్పేసి తెలుస్తున్నది. 200 మంది ఉద్యోగుల్ని తొలగించే ప్రయత్నం చేశారంటే వీళ్ళు ఎంత ఆగడాలు ఎట్లాగా ఉన్నాయో అర్థమవుతున్నది. ఈ 200 మంది ఉద్యోగులు తొలగించడానికి ముఖ్య కారణం ఒకటే. కారణం ఏంటంటే ఈ ఉద్యోగులు తొలగించడానికి ముఖ్య కారణము సానా సత్యేసు జోక్యం చేసుకొని ఏదైతే కంపెనీకి సంబంధించినటువంటి ఎంపీ కంపెనీకి సంబంధించినటువంటి కంపెనీని అక్కడ జరిగినటువంటి అక్కడ ఉన్నటువంటి అక్కడ పనిచేసినటువంటి సందర్భాల్లోని కాంట్రాక్ట్ విషయంలోని 70 కోట్ల రూపాయలు స్టేడియం మరమ్మతుల కోసం ఉపయోగిస్తే ఆ 70 కోట్ల రూపాయల్లోని జరిగినటువంటి యథార్థమైనటువంటి గత ఇది దారుణమైనటువంటి గద. అది అతి దారుణంగా అవినీతికి పాల్పడుతూ, అతి దారుణంగా దుర్మార్గంగా దోపిడీ చేస్తూ 70 కోట్ల రూపాయలు నిధులు స్వాహా చేశారంటే ఎంత అన్యాయం అర్థమవుతుంది. ఈ 70 కోట్ల రూపాయలు అక్కడ ఇంజనీరింగ్ విభాగం ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి సంతకాలు చేయమని చెబితే నేను చేయనని చెప్పేసి ఇంజనీరింగ్ విభాగం చెబితే దాన్ని అడ్డంగా పెట్టుకొని అక్కడ దుర్మార్గంగా వ్యవహరించి దోపిడీ చేస్తూ ఆ 70 కోట్ల విషయంలోని కంపెనీ ఎంపీ కేశినేని చిన్ని ఎంపీకి సంబంధించినటువంటి ఆ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి అసోసియేషన్ సంబంధించినటువంటి ఆ చిన్ని సంబంధించినటువంటి విషయంలోని ఈ డబ్బులు దోచుకున్నారని తెలుస్తూ ఉన్నది. అట్లాగే కాసిం అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో కాసిం అనే ఒక ఉద్యోగి గుండెపోటు వచ్చి చనిపోవడానికి కారణం కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా తెలుస్తూ ఉన్నది. ఇందులో భాగంగా వీళ్ళు లొంగట్లేదని చెప్పేసి 50 మంది ఉద్యోగుల్ని సైబర్ క్రైమ్కి అప్పగించారు. సైబర్ క్రైమ్ పోలీసుల నుంచి అతి దారుణంగా ఒక రిటైర్ అయిపోయినటువంటి ఆ లేడీ క్రికెటర్, మహిళా క్రికెటర్ ద్వారా ఫోన్లు చేయించి దారుణంగా దుర్భషలాడి ఇబ్బందులు పెట్టినటువంటి సంఘటన ఉన్నది. సైబర్ క్రైమ్ పోలీసులు అధికారం అడ్డంగా పెట్టుకొని వీళ్ళ ఆధ్వర్యంలోని ఆ 50 ఫోన్లు తీసుకొని ఆ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకునే దుస్థితి ఏర్పడింది. సీతాంబర్ రెడ్డి గారు, ఇది ఇంతకన్నా దారుణం ఎక్కడ ఉండదు. వీళ్ళు అధికారం లాంఛ, అధికారం దుర్మార్గం, అధికారం అడ్డం పెట్టుకొని ఈ దేశ చరిత్రలో లేని విధంగా క్రికెట్ అసోసియేషన్ కూడా
అసోసియేషన్ అనేది ఎప్పుడు కూడా ఒక ఇండిపెండెంట్ వ్యవస్థ. ఈ ఇండిపెండెంట్ వ్యవస్థను కూడా రాజకీయం జోక్యం చేసుకొని డబ్బులు దోచుకోవటానికి వేసినటువంటి పన్నాంగం. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు ఇంకో విషయం కూడా బయటపడింది. అక్కడ ఆనాడు విజయసాయి రెడ్డి ఆనాడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండేటప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అనేది విజయవాడలో ఉంటే ఇది కాదు, ఆంధ్రప్రదేశ్ ఆయిపొట్టు అయినటువంటి విశాఖపట్నం జిల్లా అభివృద్ధిలో అగ్రస్థానం, ఎప్పుడు కూడా విశాఖ జిల్లాలోనే ఉన్నటువంటి స్టేడియానికి రూపురేఖలు మార్చాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆనాడు కంకణం కట్టుకొని ఆనాడు ఏం చేసిందంటే ఈ క్రికెట్ అసోసియేషన్ని ఆ విజయవాడ నుంచి వైజాగ్ తరలించినప్పుడు ఎప్పుడు కూడా కనీవిని ఎరగని రీతిలోని ఏ రోజు కూడా రాజకీయ జోక్యం లేకుండా గోకరాజు గంగరాజును తప్పించినా సరే రాజకీయ జోక్యం లేకుండా విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలోని ఎక్కడ ఉద్యోగులు జోలికి వెళ్లకుండా నడిపినటువంటి చరిత్ర ఉన్నది. అసోసియేషన్ ఎప్పుడు కూడా చరిత్ర కలిగినటువంటి అసోసియేషన్ ఇండిపెండెంట్ వ్యవస్థను నడిపించినప్పుడు ఈరోజు వీళ్ళు ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వ అధీనంలోని వీళ్ళు చేస్తున్న ఆగడాలు రాజకీయం జోక్యం చేస్తూ క్రికెట్ స్టేడియాన్ని పూర్తిగా రాజకీయ జోక్యం నడిపిస్తూ ఈ రోజు అసోసియేషన్ కూడా విజయవాడకి తరలించే ప్రయత్నం చేస్తున్నారంటే ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా? చిదంబరం రెడ్డి గారు ఈ దుర్మార్గం ఎండగట్టాలి. మనం ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్ గా చూపిస్తున్నాం. వీళ్ళ వదిలేదు లేదు అని చెప్పేసి చెబుతున్నాం. వదలకూడదు. మనం ఎప్పుడు కూడా బాహ్య ప్రపంచానికి తెలిసేలా వీళ్ళు చేస్తున్న ఆగడాలని బయటకు పంపించే ఏర్పాట్లు చేద్దాం. చిదంబరం రెడ్డి గారు రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్. ఓవరాల్గా చూస్తే ఈ ఆవేదన అన్నది ఖచ్చితంగా క్రీడా ప్రేమికులుగా ప్రతి ఒక్కరికి ఉండే ఆవేదన. 140 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో ఒలింపిక్ మెడల్స్ పట్టుమని 10 కూడా రాని సిచ్యువేషన్ ఎందుకు ఉంది అంటే ఖచ్చితంగా ఇక్కడున్న రాజకీయాలు, ఇక్కడున్న అవినీతి, ఇక్కడున్న ఇలాంటి ఆలోచన విధానమే కారణమని మనందరం మాట్లాడుతుంటున్నాం. అలాంటిది దాన్ని నిరోధించాల్సిన ఆపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ బాధ్యతని ఇవాళ బీఆర్కే న్యూస్ తీసుకుంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఉన్న ఎంప్లాయీస్ని తొలగించడం అన్నది ఒక్కటే పాయింట్ కాదు. అక్కడ జరిగిన అవినీతి 70 కోట్లకు పైగా పనులు జరగకుండానే దానికోసం ఇంజనీరింగ్ విభాగంలోని ఉద్యోగులను మభ్యపెట్టి బెదిరించి వాళ్ళతో సంతకాలు పెట్టించాలనే ప్రయత్నం అన్నదానికి కూడా మనం ఖచ్చితంగా అక్కడ ఆపాల్సిందే. ఇక విజయవాడ నుంచి వైజాగ్కి తరలిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇప్పుడు తిరిగి విజయవాడకి వెళ్లాల్సిన కారణం ఏంటి అన్న ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాలి. కేవలం మీరు విజయవాడ ఎంపీ అవ్వడం వల్లనే అక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేస్తే మాత్రం అది ఖచ్చితంగా సహేతుకం కాదు అన్నది చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రియారిటీ ఎవరిదైనా అమరావతి అన్నది మీ ఆలోచనలో ఉన్నా తప్పేం కాదు. కానీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన స్టేడియం ఎప్పుడైతే వైజాగ్లో ఉందో ఆ వైజాగ్లో ఉన్న స్టేడియం ఉన్నప్పుడు అక్కడే అసోసియేషన్ నడపడం అన్నది కరెక్టు అన్నది చాలామంది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. లేదా అమరావతిలో మీరు అన్నట్టుగా ఇంటర్నేషనల్ స్టేడియం కట్టిన తర్వాత మార్చుకోవడం అన్నది అప్పుడు ప్రభుత్వ నిర్ణయం, అది విధానపరమైన నిర్ణయంగా మనం చూడాల్సి. కానీ మరి ఇప్పటికిప్పుడు మార్చాల్సిన అవసరం ఎందుకు ఉందన్నదే ప్రతి ఒక్కరి ప్రశ్న. సరే, ఏదేమైనా సరే రాజకీయాలను దయచేసి అక్కడి దాకానే ఆపండి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లకు తీసుకురావద్దు అన్నదే ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నమాట. అంతేకాకుండా మరొక కీలకమైన అంశము, ఉద్యోగులను తొలగించేందుకు మీరు చూపిస్తున్న కారణాలు, మీరు చెప్పాలనుకుంటున్న అంశాలు అవేవి కూడా యాక్సెప్టెడ్ కాదు అన్న విషయం మీకు కూడా తెలుసు. అలాంటి నేపథ్యంలో ఈ రాజకీయాల కారణంగా అటువైపు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ని ఐసీసీలో పలుచన చేసే ప్రయత్నం చేయడం కానివ్వండి, లేదా దేశవాళీ క్రికెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఈ క్రికెట్ టీంని ప్రమోట్ చేసే క్రమంలో జరుగుతున్న తప్పొప్పులు కానివ్వండి, వాటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఓవైపు ఐపీఎల్ లాంటి ఇంటర్నేషనల్ చరిష్మా ఉన్న ఒక లీగ్ జరుగుతుంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి ఎంతమంది అక్కడికి వెళ్తున్నారన్న ప్రశ్నకు సమాధానం వెతకాల్సిన అవసరం ఉంటుంది. అదొక్కటే కాదు, చాలా అంశాలు ఉన్నాయి. కనీసం ఇప్పటికైనా సరే దీన్ని ఆపేసేయండి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ని దాన్ని కేవలం క్రికెట్కి సంబంధించి క్రికెట్ని నడిపేందుకు, క్రికెట్ని ప్రమోట్ చేసేందుకు, రూరల్ నుంచి క్రీడాకారులు తయారు చేసేందుకు అవసరమైన ఒక ప్లాట్ఫామ్గా దాన్ని మార్చండి అని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. రాజకీయాలను మీరు ఎన్నికల దాకానో, రాజకీయాలను మీరు పాలన దాకానో, రాజకీయాలను మీరు పార్టీల దాకానో పరిమితం చేయండి. వాటిని దయచేసి క్రీడల్లోకి తీసుకురావద్దు అని అడుగుతున్నాం. అంతేకాకుండా కేవలం అక్కడ క్రికెట్ అసోసియేషన్ అనగానే అక్కడ కేవలం క్రికెట్ మాత్రమే ఆడుతున్నారు కదా, స్టేడియం సెంట్రిక్గా ఎన్నో గేమ్స్కి సంబంధించిన ఆటగాళ్ళు అక్కడ తర్ఫేదు పొందుతున్నారు. వాళ్ళు దేశానికి ఆడాలని ఆశతో అక్కడ వచ్చి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళను అలాగే వదిలేయండి. వాళ్ళ ద్వారా దేశానికి, తద్వారా రాష్ట్రానికి కూడా మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. దానివైపుగా మీరందరూ ఆలోచించండి అని మనము రిక్వెస్ట్ చేయగలుగుతాం. చంద్రబాబు నాయుడు కానివ్వండి, లోకేష్, అలాగే పవన్ కళ్యాణ్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అన్నదైతే మనము డెఫినెట్లీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా అటువైపుగా
రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. దీంట్లో ఉన్న రాజకీయాల్ని పూర్తిగా ఇక్కడ నుంచి తరలించాలి. వాటిని రాజకీయాలకు సంబంధం లేకుండా దీన్ని నడపాల్సిన అవసరం ఉందన్న బాధ్యతను గుర్తించాలని మనం చెప్తాం. ఇక అక్కడ ఉన్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగులు ఎప్పటికే ఆందోళనలో ఉన్నారు. వాళ్లకు ఒక భరోసా కల్పించాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. తీసేసిన ఉద్యోగులు, తీసేస్తామంటున్న ఉద్యోగులు, వీళ్ళందరికీ కారణాలు చెప్పాల్సిందే. నిజంగా తప్పులు చేస్తే దాన్ని న్యాయపరంగా చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే, కానీ ఇలా అయితే కాదు అన్నదే చాలా మాట. మీకు సంబంధించిన అన్ని అంచనాలు తెచ్చుకోవాలంటే కమిటీలు ఎలాగో మీ వాళ్ళే ఉన్నారు, అక్కడ ఆపేసేయండి, ఉద్యోగుల వరకు వెళ్ళొద్దు అన్నది మాత్రమే మా రిక్వెస్ట్. ఇది వాళ్ళ పాయింట్ రికార్డెడ్. నెక్స్ట్ పాయింట్ రికార్డుతో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.